సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టుడే ఈరోజు నాదర్గుల్ 8th డివిజన్లో ఈ 6 ఫీట్ల రోడ్లో ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం 3 ఎకరాల భూమి ఉన్న యాజమాన్యం వీళ్ళు మొత్తం బయట పార్కింగ్ చేసి అవతల రోడ్ అవుతుంది మెయిన్ రోడ్ అవుతుంది. మెయిన్ రోడ్ నుంచి అక్కడ వాహనాలు ఇక్కడ మలిపారు. ఇక్కడ రాకపోక ఇబ్బంది అవుతుంది. 5 ఫీట్ల రోడ్లో మరి వీళ్ళు మొత్తం పార్కింగ్ చేస్తే ఇట్లా ఈ స్కూల్లో ఏమో 4-5 ఎకరాలు ఉంది. ఆయన పనులు పెట్టే రోడ్ల మీద పెడితే ఈ యాజమాన్యానికి సిగ్గు లేదా మరి ఏం లేదు. ఈ పబ్లిక్ని ఇబ్బంది పెట్టుకుంటా మొత్తం బయట పార్కింగ్ చేసిండు. ఫీజులు ఏమో లక్షలలో ఉంటాయి, ₹1 తక్కువ అయ్యాడు. ఈ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకొని కమిషనర్ కూడా ఈ రాజకీయ నాయకులు కూడా చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించగలరని యాక్సిడెంట్లు అవుతున్నాయి అన్న, ఇక్కడ కోరుతున్నాము. యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఈ యాక్సిడెంట్లు కూడా కావడం జరుగుతుంది. దీన్ని వెంటనే నివారించి యాజమాన్యానికి తగిన బుద్ధి చెప్పి చాలా మన పెనాల్టీ కూడా రాయాలి, మళ్ళీ ఇంకోసారి పెట్టకుండా కూడా ఈ అని నేను కోరుకుంటున్నాను. మీ కాలనీలో చిన్నపిల్లలకు ఇట్లా బస్సులు పోవడం వల్ల మీకు 5 ఫీట్ల లైన్లో ఈయన వచ్చి మొత్తం రోడ్డు మీద పెడితే ఏం పరిస్థితి? ఇంకెక్కువ ఉండే వాహనాలు ఇంకా ఎగ్జామ్ అంటే ఇంకా 5 ఫీట్ల రోడ్, ఈ రోడ్ కూడా సక్కలేదు. మళ్ళీ అట్టకెళ్ళి రోడ్ అవుతున్నది, ఈ రోడ్కే దిక్కులేదు. ఒక వాహనం జామ్ అయితే పోనీకి ఇంకో వాహనం కూడా లేదు. అలాంటి ప్లేస్లలో ఈయన పార్కింగ్ పెట్టుకుంటుండు. దీనిపై మీరు యాజమాన్యం దగ్గరికి పోతే వాళ్ళు లోపల రానిస్తున్నారా సార్? లోపల కూడా రానివ్వరండి. యాజమాన్యం జరిగిపోతే లోపల కూడా రానిస్తలేరు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకొని తొందరగానే పరిష్కారం కావాలని కోరుతున్నాం. ఇప్పుడు ఇది అంబేద్కర్ బస్తీ అని చెప్పి ఇట్లా చేస్తున్నారా? అంతే, అంబేద్కర్ బస్తీనే చేస్తున్నారు. ప్రెస్టీజ్ రోడ్ లేరు, ఇక్కడ ప్రెస్టీజ్ రోడ్ లేరు కాబట్టి వీళ్ళు ఇట్లా చేస్తున్నారండి. ఇంకొకటి సార్, వీళ్ళు ఫీజులు ఏమైనా తగ్గియమని లేకపోతే ఏమైనా యూనిఫామ్స్ ఆయన స్కూల్ బుక్స్ ఏమైనా తగ్గియమంటే వాళ్ళు ఏం తగ్గియ్యారు. లక్షలలో ఫీజు ఉంటుంది. 4-5 ఎకరాల భూమి కొన్నాడు, ఎక్కడికక్కడ కబ్జా చేసుకుంటుండు. ఈ మా రోడ్ల మీద కూడా వాహనాలు పెడుతుండు. అటు చూడండి, ఆ రోడ్ మీదే ఉంది. 2 వాహనాలు వస్తే అక్కడ ఓనిక రాదు, మళ్ళీ ఇటు ఓనిక రాదు. ఇది అనేది ఈ గతుకుల రోడ్. మళ్ళీ ఈ రోడ్ ఎన్ని ఫీట్ల రోడ్ సార్ ఇది? రోడ్ ఏముంది చూస్తున్నావు కదా, 7-8 ఫీట్లు ఉన్నట్టుంది. అది ఇంకా రోడ్ కూడా కరెక్ట్ కాలేదు. చిన్నపిల్లలకు డౌన్ అయిపోయింది చూడండి. చిన్నపిల్లలకు ఇప్పటివరకు ఏమన్నా యాక్సిడెంట్లు అయినాయా సార్ మీ గల్లీ యువకులకు? వీళ్ళు బండి ఇట్లా పెడితే ఖచ్చితంగా అవుతాయి. ఎందుకు ఇప్పుడు చాలా యాక్సిడెంట్ జరిగినాయంట కదా సార్? చాలా జరిగినాయి. పడ్డారు కూడా, అందరూ హాస్పిటల్ పాలయ్యారు. అయినా కూడా మీరు పోయి మీ సంఘం నుంచి అయినా ఇక్కడ నుంచి కాలనీ నుంచి పోయి అడిగారా సార్? సంఘం నుంచి ఎవరు అడగలేదు. అడగకనే కదా ఇల్లు ఇట్లా అడిగినా కూడా లోపల రానిరంట కదా సార్ వాళ్ళు? రానివ్వరు. లక్షలలో ఫీజా లేదు, మొత్తం పెద్ద ఎత్తున ఉన్నది. అది ఇప్పుడు మీరు పలుకుబడి ఉంది ఆయన ఎమ్మెల్సీ ఏదో ఉన్నట్టుంది కదా. రాజకీయ పలుకుబడి ఉంటే రోడ్డు కబ్జా చేసుకోవచ్చు, రోడ్డు మీద పెట్టచ్చు. ఎవరైనా యాక్సిడెంట్ అయినా కూడా బాధ్యత ఉంటుందా సార్ వాళ్ళది? అదే రాజకీయ పలుకుబడి ఉన్నది కాబట్టి పెడుతుంది ఇక్కడ రోడ్ల మీద. అదే చెప్తున్నా. దీనిపైన కమిషనర్ కూడా చొరవ తీసుకోవాలని కంప్లైంట్ కూడా ఇస్తాం సార్ ఈరోజు.